Hello, bright minds! Welcome back to our 30 days మ్యాథ్స్ మాస్టరీ కోర్స్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి డివిజన్ అండ్ ద వెరిఫికేషన్ ఫార్ములా, మాస్టరింగ్ ద ఆర్ట్ ఆఫ్ ఈక్వల్ షేరింగ్ అండ్ గ్రూపింగ్. వాట్ ఈస్ డివిజన్? Division is equal sharing or grouping. It breaks a large number down into equal smaller parts. There are 4 special friends involved in every division story. Dividend, the big total number you start with, the one being divided. Divisor, the number you are dividing by, how many groups you are making. Quotient, the final answer, how much each group gets. Remainder, the little left over amount that cannot be shared equally. వస్తువులు లేదా సంఖ్యలను సమానంగా పంచడాన్ని భాగాహారం అంటాం. ఇందులో ప్రధానంగా 4 భాగాలు ఉంటాయి. ఏ నెంబర్ను డివైడ్ చేస్తున్నామో అది డివైడెండ్, విభాజ్యం. దేనితో డివైడ్ చేస్తున్నామో అది డివైజర్, విభాజకం. వచ్చే ఆన్సర్ క్వాషన్, భాగఫలం. మిగిలిపోయింది రిమైండర్, శేషం. మనం ఈనాడు పాఠశాలలో ఉపయోగిస్తున్న సులువైన లాంగ్ డివిజన్ పద్ధతిని క్రీస్తు శకం 13వ శతాబ్దంలో ప్రసిద్ధ ఇటాలియన్ గణిత శాస్త్రవేత్త ఫిబోనాచి తన లిబెర్ అబాసి గ్రంథం ద్వారా ప్రపంచానికి పరిచయం చేశారు. ఎగ్జాంపుల్ ద్వారా మీకు ఈ కాన్సెప్ట్ని ఈజీగా అర్థమయ్యేలా చెప్తాను. నలుగురు కలిసి 75 చాక్లెట్స్ కొన్నారు. అప్పుడు ఒక్కొక్కరికి ఎన్ని చాక్లెట్స్ వస్తాయి అన్నది క్వశ్చన్ అనమాట. ఈ 4 ఏమంటామంటే డివిజర్ అంటాం, విభాజకం. ఈ 75 టోటల్ ఏమంటామంటే డివిడెండ్, విభాజ్యం. ఫస్ట్ ఈ 4 అనేది 1 డిజిట్ కాబట్టి ఇందులో కూడా 1 డిజిట్ని తీసుకోవాలి. 7 4 టేబుల్లో 7 మనకి విజిబుల్ అవుతుందా? లేదు. మరి 7 కంటే చిన్నగా ఉన్న నెంబర్ ఏది? 4 1s are 4. సో 4 1s are 4 అని మనము ఇక్కడ రాసుకుంటాం. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి? 7లోంచి 4ని సబ్ట్రాక్షన్ చేయాలి. 7లోంచి 4 సబ్ట్రాక్ట్ చేస్తే ఆన్సర్ ఎంత? 3. ఈ 5ని మనము కిందకి దించుకుంటాం. 35. ఈ టేబుల్లో మనకు 35 ఉందా? లేదు కదా. మరి 35 కంటే చిన్న నెంబర్ని మనం తీసుకోవాలి. 35 కంటే చిన్న నెంబర్ ఏంటిది? 32. 35 కంటే ఇవన్నీ కూడా చిన్న నెంబర్లే కదా. మరి 32ని ఎందుకు తీసుకుంటున్నాము? 35కి దగ్గరగా ఉన్న స్మాల్ నెంబర్ని తీసుకోవాలి. సో 35కి దగ్గరగా ఉన్న స్మాల్ నెంబర్ ఏంటిది? 32. 4 8s are 32 కాబట్టి ఈ 8ని ఇక్కడ ప్లేస్ చేయాలి. ఈ 32ని మనం ఇక్కడ ప్లేస్ చేస్తాం. నెక్స్ట్ స్టెప్ ఏంటి? సబ్ట్రాక్షన్ చేయాలి. 35లో నుంచి 32 సబ్ట్రాక్ట్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేసి 3. 75 చాక్లెట్స్ని 4 మెంబర్స్ పంచుకోవాలని చెప్పాను. సో ఒక్కొక్కరికి 18 చాక్లెట్స్ వస్తాయి అన్నమాట. ఈ 4 మెంబర్స్ ఈ 75 చాక్లెట్స్ని పంచుకున్నప్పుడు ఒక్కొక్కరికి 18 చాక్లెట్స్ వస్తాయి. ఇంకా మనకి దగ్గర ఎన్ని మిగిలిపోతాయి? 3 మిగిలిపోతాయి. అది మొత్తం పంచుకోవాల్సినేమో డివిడెండ్. ఎంతమంది పంచుకుంటున్నారు? డివిజర్. ఒక్కొక్కరికి ఎన్ని వచ్చినాయి? క్వాషంట్. పంచుకోగా మిగిలిపోయింది రిమైండర్. ఎనదర్ ఎగ్జాంపుల్ చిల్డ్రన్. 4 స్టూడెంట్స్ ఈసారి ఎన్ని చాక్లెట్స్? 55 చాక్లెట్స్ అనమాట. 4 goes into 5 ఎగ్జాక్ట్లీ 1 టైం. ఎందుకని? 5 అనేది మనకి ఈ టేబుల్లో కనిపిస్తుందా? కనిపించట్లేదు. మరి 5కి దగ్గరగా ఉన్న చిన్న నెంబర్ ఏంటి? 4. కాబట్టి 4 1s are 4. Subtract 4 from 5 to get 1. Then bring down the next 5 to make it 15. 5లోంచి 4 ఏం చేయాలి? సబ్ట్రాక్ట్ చేయాలి. 5లోంచి 4 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వచ్చింది మనకు ఆన్సరు? 1 వస్తుందని. సబ్ట్రాక్షన్ చేసిన తర్వాత వచ్చిన నెంబరు డివిజర్ కంటే చిన్నదవ్వాలి. అప్పుడే మనం చేసింది కరెక్ట్ అన్నట్టు. నెక్స్ట్ ఏం చేయాలి? ఈ 5ని కిందకి దించుకోవాలి. అప్పుడు ఏమైద్ది? 15 అయిద్ది అనమాట. అవునా? 15 చూడండి ఈ టేబుల్లో మనకి విజిబుల్ అవుతుందా? కనిపిస్తుందా? లేదు కదా. 15 కంటే చిన్న నెంబర్ తీసుకోవాలి. చూడండి 4 8 12 3 15 కంటే చిన్నవే. కానీ మనం 12 తీసుకున్నాం. ఎందుకని? 15కి దగ్గరగా ఉన్న చిన్న నెంబరు 12 కాబట్టి. 4 3s are 12. 15లోంచి 12 సబ్ట్రాక్షన్ చేస్తే 3. సబ్ట్రాక్ట్ 12 ఫ్రమ్ 15 టు గెట్ ఎ రిమైండర్ ఆఫ్ 3. 4 అనేది డివిజర్, ఎంతమంది పంచుకున్నారు. 55 అనేది డివిడెండ్, ఎన్ని చాక్లెట్స్. ఒక్కొక్కరికి ఎన్ని వచ్చినాయి? 13. క్వాషంట్ ఈస్ 13. 4 మెంబర్స్ 55 చాక్లెట్స్ పంచుకున్నప్పుడు ఒక్కొక్కరికి 13 రాగా మిగిలిపోయిన చాక్లెట్స్ ఎన్ని? 3. సో 3 ఈజ్ రిమైండర్.
మీ దగ్గర 18 స్టార్స్ ఉన్నాయి. వాటిని 6 సమాన గ్రూపులుగా విడదీస్తే ఒక్కో గ్రూపులో ఎన్ని ఉంటాయి? 18 స్టార్స్ని 6 గ్రూప్స్ పంచుకోవాలి. 6 3s are 18. అంటే 18 స్టార్స్ని 6 గ్రూప్స్ పంచుకున్నప్పుడు ఒక్కొక్కరికి 3 స్టార్స్ వస్తాయి. ఈ చిన్న ఆట ద్వారా డివిజన్ కాన్సెప్ట్ని మనం అర్థం చేసుకుందాం. మనకు కావాల్సిన వస్తువులు వచ్చేసి 5 పేపర్ కప్పులు, 23 చింతగింజలు లేదా ఐస్ క్రీమ్ పుల్లలు. చేసే విధానం: టేబుల్ మీద 5 కప్పులను వరుసగా ఉంచండి. ఇది డివిజర్ అయింది 5. మీ చేతిలో ఉన్న 23 గింజలను ఒక్కొక్కటిగా అన్ని కప్పుల్లో సమానంగా వేస్తూ వెళ్ళండి. సో డివిడెండ్ ఈక్వల్ టు 23. చివరికి ప్రతి కప్పులో 4 గింజలు ఉంటాయి. ఇది మీ క్వోషియంట్ 4. అన్ని కప్పుల్లో సమానంగా వేయగా మీ చేతిలో 3 గింజలు మిగిలిపోతాయి. ఇది రిమైండర్ 3. 23 గింజల్ని 5 కప్పుల్లో సమానంగా వేసినప్పుడు ప్రతి కప్పులో 4 గింజలు ఉంటాయి. మరి మన చేతిలో ఎన్ని మిగులుతాయి? 3 మిగిలినాయి. అవునా? ఈ 4 గింజలు పంచింది క్వోషియంట్. ఒక్కొక్కరికి వచ్చిన ఈ 4 గింజల్ని క్వోషియంట్ అంటాం. ఎంతమంది పంచుకున్నారు? 5గురు పంచుకున్నారు. సో పంచుకున్న వారి సంఖ్య ఎంత? 5. డివిజర్ 5. మిగిలినవన్నీ 3. మిగిలినవి 3 కాబట్టి రిమైండర్ 3. 23ని 5తో డివైడ్ చేసినప్పుడు 5 4s are 20. రిమైండర్ ఎంత? 3. 23 గింజల్ని 5గురు పంచుకున్నప్పుడు ఒక్కొక్కరికి 4 గింజలు వస్తాయి. ఒక్కొక్కరు 4 గింజల్ని పంచుకోగా మిగిలిపోయిన 3ని రిమైండర్ అంటారు. 5 డివిజర్, 4 quotient, 3 is remainder, 23 is dividend. To verify if a division calculation is absolutely accurate, we use the code dividend relationship. Dividend equal to divisor into quotient plus remainder. ఫార్ములాని యూజ్ చేసి మనము చేసిన సమ్ కరెక్టో తప్పో తెలుసుకోవచ్చు. లెట్స్ వెరిఫై యూజింగ్ అవర్ ఫార్ములా. ఇక్కడ 55 అనేది డివిడెండ్, 4 ఈజ్ డివిజర్, 13 ఈజ్ క్వోషియంట్ అండ్ 3 ఈజ్ రిమైండర్. ఫార్ములా ఏంటి? డివిడెండ్ ఈక్వల్ టు డివిజర్ ఇంటూ క్వోషియంట్ ప్లస్ రిమైండర్. సో 13 4s are 52. 52 ప్లస్ 3 55. ఓకేనా? ఈ విధంగా మనం చేసిన సమ్ కరెక్టా కాదా అనేది తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వెస్టింగ్ యువర్ వాల్యుబుల్ ఈవినింగ్ టైమ్ ఇంటూ బిల్డింగ్ యువర్ మ్యాథ్స్ స్కిల్స్ విత్ మీ. Subscribe for more videos. Allah Hafiz, Jai Hind and take care. See you tomorrow for our next master class.